అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. మనం పిల్లల మనస్తత్వాన్ని తెలుసుకుని నడుచుకోవాలి. చిన్న ఉదాహరణ. ఒక తల్లి 4 జామ పండ్లు తీసుకొని వచ్చి గూట్లో పెట్టి వాళ్ళ అమ్మాయి స్కూల్ నుంచి రాగానే, అమ్మడు గూట్లో జామ పండ్లు పెట్టాను, 4 ఉన్నాయి, నీకు 2, అన్నయ్యకు 2 అని చెప్పి నువ్వు 2 తీసుకుని తినమ్మా అని చెప్పింది. సరే, ఆ పాప కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి పండ్లు తీసుకొని 4 పండ్లను తన నోటితోటి కొరకటం మొదలుపెట్టింది. 4వ పండు కొరుకుతున్న టైంలో వాళ్ళమ్మ వచ్చింది. వచ్చి చూసి ఈ పిల్లను 2 పళ్ళు తీసుకోమంటే 4 పళ్ళు తీసేసుకుందే, 4వ పండు కూడా కొరికేసింది. ఎంత స్వార్థం! అన్నక మిగల్చకుండా తినేయాలనే స్వార్థంతో ఉంది ఈ పిల్ల. ఈ పిల్లకి ఎట్లన్నా కానీ మనం కొంచెం మందలించాలి, కొంచెం బుద్ధి నేర్పాలి అని అనుకుని కొంచెం మనసులో కలత చెంది, సరే అబ్బాయి వచ్చేటప్పటికి ఇంకో 2 జాంపళ్ళు కొనుక్కొద్దామని బయటికి వెళ్ళింది. ఈ లోపల ఈ పిల్ల 4 జామ పండ్లు చూసి, బాగున్న పండ్లు ఒక చేతిలో, బాగులేని పండ్లు 2 చేతులు, రెండిట్లోనూ 2 కాడికి పట్టుకొని వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చింది. అప్పుడు వాళ్ళమ్మ ఎదురయ్యింది ఆ జామ పండ్లు కొనుక్కుని వస్తూ. ఇప్పుడు అమ్మ ఎక్కడికి వెళ్ళావు? చూడు, ఇవి ఈ చేతిలో పండ్లు తీయగా ఉన్నాయి, ఇవి అన్నయ్యకి. ఈ చేతిలో పండ్లు కొద్దిగా వగరగా ఉన్నాయి, ఇవి నేను తింటాలే అమ్మా అని చెప్పింది. ఏంటి పిల్ల ఇలా అంటుంది అనుకుని కొంచెం ఆశ్చర్యంతో, అన్నీ కొరికేసావు కదే, ఎంగిలి పళ్ళు ఎలా ఇస్తావు అని అంది. అలా అంటావేంటమ్మా? మరి తీపి ఎలా ఉందో తెలుసుకోవాలంటే కొరకాలి కదా. మా అన్నయ్యే కదా, నా రక్తం అన్నయ్య రక్తం ఒకటే కదా, ఇంకా మా ఇద్దరి మధ్యన ఎంగిలేంటమ్మా? అన్నయ్యకి తీయగా ఉండ పండ్లు ఇవ్వాలని నేను అలా చేశాను. మరి రాముల వారికి శబరి కొరికే కదా తీయని పండ్లను మరి ఇచ్చింది, రాముల వారు తిన్నారు కదా. అదే స్టోరీ నేను చదువుకున్నాను, అలానే నేను చేశాను, ఇందులో తప్పే ఉందమ్మా అని వాళ్ళమ్మని అడిగింది. వెంటనే తల్లి చిన్నబోయింది. నిజమే కదా, అయ్యో నా కూతురు ఇంత గొప్ప మనసుందా, నేను అర్థం చేసుకోలేకపోయానే, మందలిద్దాం అనుకున్నాను. చూడు, నేను ముందే మందలించినట్టయితే మరి పిల్ల మనసు నొచ్చుకునేది కదా అని తెలుసుకుని, సరే అమ్మా అలాగే ఇవ్వు అని సంతోషంగా దీవించింది. చూసారా, మనం ముందుగా తెలుసుకోకుండా పిల్లల మనస్సును ముందు తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాతే వాళ్ళను మనం మందలించడం కానీ సముదాయించడం కానీ చెయ్యాలి. అంతే కదా. మరి ఈ కథ మీకు ఎలా అనిపించింది? మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే ఒక కమెంట్ ఇవ్వండి, అలాగే కుదిరితే షేర్ చేయండి.